యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ డ్రీమ్ చేసే ప్లేసెస్ ఇవి. చిన్న కరెక్షన్, మోస్ట్ ఆఫ్ మన తెలుగు వాళ్ళు డ్రీమ్ చేసే ప్లేస్ లేవు. ఇలా నేను అనడానికి ఒక రీజన్ ఉంది. My dream was not to study abroad. My dream was to study in USA. एक बचपन से मतलब था मेरा ड्रीम भी, you know, that I want to come here in UK. In India, life is easy because we have family doing all the stuff, you know, and everything is ready. Your bills are paid, everything is there. ప్రతి సంవత్సరం అరౌండ్ 13 లక్షల మంది ఇండియన్స్ బయటికి వెళ్తారు. ఇండియా వదిలి ఫర్ బెటర్ లైఫ్, బెటర్ లివింగ్ కండిషన్స్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ మనీ. ఇక్కడ మొత్తం పంజాబీసే ఉంటారు, మిగతా రెండు ఏపీ, తెలంగాణ. మన వాళ్ళు అంత మంది బయటికి వెళ్తున్నారు. ఈ నంబర్ పెరిగేలాగే ఉంది కానీ ఎక్కడ తగ్గే సింటమ్స్ చూపించట్లేదు. 2021-22 లోనే ఈ నంబర్ 43% పెరిగింది. బయట చూస్తే ఆల్మోస్ట్ ఒక మూవీ వైబ్ ఉంటుంది. బయట అంటే ఎక్కడో కాదు, మన సెల్ ఫోన్ లో రీల్స్ ఓపెన్ చేస్తే ఈ ఎన్ఆర్ఐస్ స్టూడెంట్స్ చేసే రీల్స్ చూస్తుంటాం కదా. ఇదిగోండి అమెరికాలో కాఫీ షాప్ ఇలా ఉంటుంది, అదిగోండి అమెరికాలో ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఉంటాయి. చివరికి అమెరికాలో బాత్రూమ్ ఎలా ఉంటుందో, అమెరికాలో టిష్యూ పేపర్స్ ఎలా వాడాలో కూడా చూపిస్తుంటారు. ఐ ఆల్సో కేమ్ అక్రాస్ దిస్ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ రీల్. మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, మన రిలేటివ్స్, కజిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్ ఇలా ఎంతో మందిని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అబ్రాడ్ లైఫ్ ఇస్ సంథింగ్ ఎల్స్ అనుకుంటాం, రైట్? రాంగ్. సోషల్ మీడియా మనకి కాయిన్ ఒక్క వైపే చూపిస్తుంది, బట్ దేర్ ఇస్ అన్ అదర్ సైడ్ టు దిస్. మన ఇండియా నుంచి యూఎస్ కి 2.5 lakh పీపుల్ మైగ్రేట్ అయ్యారు, కెనడాకి 3 lakhs, యూకే కి 1.2 lakhs, ఆస్ట్రేలియాకి 80,000. ఒక స్టూడెంట్ కి యావరేజ్ గా ఒక 30 లక్షలు అవుతుంది అనుకున్నాం. ఇది నేను యావరేజ్ చేసి చెప్తున్నా. మన హైదరాబాద్ నుంచి సైదా అనే అమ్మాయి డెట్రాయిట్ వెళ్ళింది 2021 లో. 2023 లో అమ్మాయి ఇలా దొరికింది. उन्हें लेके गए मेरे को हॉस्पिटल वाले साथ दी, पैरामेडिक्स वाले साथ दी, पर वहाँ पे खून गए तो मैं कमजोर हो गई. मैं आपकी हेल्प करता हूँ कैसा भी. आप अच्छा पानी पियो, खाओ, आप इंशाल्लाह अपना कुछ जो है जरिया बनाएंगे. షికాగోలో హోమ్లెస్ సిచ్యువేషన్ లో మన ఇండియన్ ఎంబసీ ఆవిడకి హెల్ప్ చేసి వెనక్కి తెచ్చింది. కాకపోతే అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఇలాంటి స్థితిలో మన స్టూడెంట్స్ ఎందుకున్నారు? వైలెంట్ అటాక్స్ కి ఎందుకు గురవుతున్నారు? मेरा फोन किस लेके चलेगा भाई? प्लीज हेल्प मी ब्रो, प्लीज हेल्प मी. Vivek Saini, a 25-year-old Indian student, was killed by a homeless drug addict. ఈ వీడియోలో లేటెస్ట్ అన్కవర్ ట్రూత్. అమెరికాలో మా ఇంటి బెడ్రూమ్స్ ఇవి. I'm sitting and crying in someone else's house. ఫ్రైస్ మాత్రము మెక్డానల్డ్స్ లోనే బాగుంటాయి. मेरी इतनी अच्छी लाइफ थी इंडिया में, मैं आराम से पैसे कमा रहा था, फैमिली थी, गाड़ी थी. ఎంఎస్ చేయడానికో జాబ్ దొరుకుతుందనే ఆశతోనో అబ్రాడ్ కి వెళ్లే ప్రతి వ్యక్తి ఈ వీడియో చూడాలి. ఫస్ట్ మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఏటా 13 లక్షల మంది స్టూడెంట్స్ ఇండియా బయటకు వెళ్తారు. అందులో 60% మాస్టర్స్ చేయడానికి వెళ్తే 33% బ్యాచులర్స్ చేయడానికి వెళ్తారు. అది మనం చేసే బీఈ డిగ్రీ అయినా, ఫైన్ ఆర్ట్స్ అయినా, ఏదైనా అవ్వచ్చు. బట్ మోస్ట్లీ మాస్టర్స్. వీళ్ళు అసలు చదువుకోవడానికి బయటకి ఎందుకు వెళ్తారు? మన దేశంలో కాలేజీలు లేవా? యూనివర్సిటీలు లేవా? 1000కి పైగా యూనివర్సిటీలు ఉన్నాయి, 50,000కి తగ్గకుండా కాలేజీలు ఉన్నాయి. మరి ఇష్యూ ఎక్కడ వస్తుంది? ఇక్కడే 3 Idiots అనే సినిమాలో మీరు డైలాగ్ విన్నారు. हमने तो बचपन से यही सुना था कि लाइफ एक रेस है, तेज नहीं भागोगे तो लोग तुम्हें कुचल कर आगे निकल जाएंगे. साला पैदा होने के लिए भी 300 मिलियन स्पर्म से रेस लगानी पड़ी थी. లక్డీ కపుల్లో ఒక ఫేమస్ థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ లో సినిమా చూసినప్పుడు ఇక్కడ క్లాప్స్ పడ్డాయి. ఎందుకంటే ఇది నిజం. ప్రతి స్టూడెంట్ ఈ కాంపిటీషన్ అనే నిజాన్ని ఫేస్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ కైనా, కాలేజ్ సీట్ కైనా ఆల్మోస్ట్ ఒక టోర్నమెంట్ లో అవుతుంది. అండ్ మన ఇండియా వరకు వస్తే ఆ క్రీమ్ లేయర్ సీట్స్ చాలా తక్కువ. 20 లక్షల మంది నీట్ రాస్తే మన కంట్రీలో 140,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 7% ఫిల్టరేషన్ రేట్. ఐఐటి జేఈ ఎగ్జామ్ 11 లక్షల మంది రాస్తే 17,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఖరగ్పూర్, మెడ్రాస్ అలాంటి క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ రావాలంటే ఏ ర్యాంక్ రావాలో మీ ఊహకే వదిలేస్తున్నాం. యూపీఎస్సీ అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 1000 ర్యాంకులు మాత్రమే ఉన్నాయి. అంటే ఫిల్టరేషన్ రేట్ ఎంత? ఇప్పుడు కరణ్ జోహర్ చెప్పిన డైలాగ్ వినండి. IIT-IIM-Shadi.com, a matrimonial website exclusively for alumni of top 10 to 15 colleges. ఐఐటి, ఐఐఎం స్టూడెంట్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా చేసిన మ్యాట్రిమనీ సైట్ ఇది. ఇక్కడ చిత్రం ఏంటో తెలుసా? తక్ష్ గుప్తా అనే ఈ కంపెనీ ఫౌండర్ ఐఐటికి వెళ్ళలేదు, ఐఐఎంకి వెళ్ళలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. మన ఇండియాలో అదే ప్రాబ్లం. ఉంటే కాలేజీలు ఇక్కడ ఉంటాయి, మిగతావన్నీ బేస్ లెవెల్లో ఉంటాయి. ఈ మధ్యలో ఏమి ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ పొలిటీషియన్స్ చేతుల్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ మాఫియా. నిజం చెప్పేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ బ్రిజ్ భూషణ్ సింగ్ అని, ఆయన రెస్లింగ్ ఫౌండేషన్ హెడ్. ఆయన ఒకప్పుడు రెస్లర్స్ ని సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన ఎలిగేషన్స్ పడ్డాయి. ఎనీవే ఇప్పుడు మ్యాటర్ అది కాదు. దట్ పర్సన్ హ్యాస్ 54 కాలేజెస్. ఎందుకంటే ఇవాళ రోజున కాలేజ్ అంటే ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ కాదు. ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని ల్యాండ్లు ఉన్నాయి. బ్రోషర్ లో కూడా అవే ఉంటాయి చూడండి. ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని, ఇంత ల్యాండ్ లో కట్టామని చాలా చాలా బలంగా రాస్తారు. కానీ ఆ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ క్వాలిటీ గురించి ఎక్కడ మాట్లాడు. ఇదే ఇక్కడ వచ్చిన ఇష్యూ. ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బేసిక్ స్కిల్స్ తో ఉండి దాని నుంచి అప్గ్రేడ్ అవ్వాలి అనే ఆశతో, లైఫ్ ని బెటర్ చేసుకోవాలనే ఆశతో, ఇన్నోసెంట్ విష్ అది. ఆ విష్ తో అబ్రాడ్ వెళ్తారు స్టూడెంట్స్ టు మేక్ లైఫ్ బెటర్, టు ఎర్న్ మోర్ మనీ, టు మేక్
మేక్ దేర్ ఫ్యామిలీ ప్రౌడ్. వాళ్ళని ఇక్కడ తప్పు పట్టకూడదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మన ఇండియాలో సంపాదించిన దానికన్నా బయట ఎక్కువ సంపాదిస్తాం. మన కష్టానికి బెటర్ రిజల్ట్ వస్తుంది. నేను రీసెంట్లీ ఒక సిరీస్ చూసాను, కోటా ఫ్యాక్టరీ అని. అందులో జీతూ భయ్య డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కోటాకి ప్రతి స్టూడెంట్ చదువుకోవడానికి వస్తాడు. ఎందుకంటే నార్త్ లో కోటా ఎలాగో, సౌత్ లో మన తెలుగు స్టేట్స్ అలా ఐఐటి కోచింగ్ కి దానికి దీంతో ఆయన అంటాడు, ఇక్కడ అందరూ శ్రద్ధగా చదవడానికి వస్తారు, ర్యాంక్ కొట్టడానికి వస్తారు, మంచి చదువు దొరుకుతుంది, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనే ఆశతోనే వస్తారు. అలాంటి పర్సన్ కి సీట్ రాకపోతే అది స్టూడెంట్ ఫెయిల్యూర్ కాదు, చదువుకుందాం అనే ఆలోచన ఉండే ప్రతి స్టూడెంట్ కి సీట్ ఇవ్వలేని సిస్టమ్ ఫెయిల్యూర్. దట్స్ ఎ ఫ్యాక్ట్. మన కంట్రీలో ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి టు అకామిడేట్ ఆల్ దీస్ పీపుల్. ఒక శ్రద్ధతో చదువుదామని వచ్చిన ర్యాంక్ కొడదామని వచ్చిన. ఇకపోతే స్టేటస్ అంటారా, యుఎస్ఏ సంబంధం, యూకే సంబంధం, ఆస్ట్రేలియా సంబంధం, పదాలు మనం వినే ఉంటాం మన ఇళ్లలో, మన హాల్లో, మన డైనింగ్ టేబుల్ మీద చాలా సార్లు వినే ఉంటాం. ఈ స్టేటస్ కూడా ఒక బిగ్ ఫ్యాక్టర్ ప్రతి స్టూడెంట్ బయటికి వెళ్ళి చదువుకుందాం అనుకోవడానికి. కాకపోతే జాబ్ సెక్టర్ మీద, అవతల కంట్రీలో ఉండే వాలిటిలిటీ మీద, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, మనం ఎంత టాలెంటెడ్ గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అవుట్ సైడర్స్ ఇక్కడ. వీటి మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ వేర్ ఫేసింగ్ ఇష్యూస్. రియలిస్టిక్ గోల్ పెట్టుకొని వెళ్ళాలి. ఇవాళ రోజున అంత డబ్బు ఖర్చు పెట్టి మనం అక్కడికి వెళ్తున్నాం అంటే ఆ డబ్బు మనకి ఇమీడియట్లీ వెనక్కి వస్తుంది. మనం ఏదైనా జాబ్ చేసినప్పుడు లేదా ఇంటర్న్షిప్ చేసినప్పుడు. ఆ జాబ్ ఇంటర్న్షిప్ లేకపోతే ఎలా ఎన్నాలని పార్ట్ టైం జాబ్ చేస్తాం. లిజన్ టు దిస్ స్టోరీ. मेरी इतनी अच्छी लाइफ थी इंडिया में, मैं आराम से पैसे कमा रहा था, फैमिली थी, गाड़ी थी, घर था, सब कुछ छोड़ करके मैं एक नई कंट्री में आया हूँ और वहाँ पर मुझे कोई जॉब भी नहीं दे रहा. मतलब मैं एक्सपीरियंस लेकर के आया, मैं काम करके आया हूँ. Indian students in the United States are struggling to land jobs and even internships this summer amid a slowdown in job growth in the world's largest economy. I'm sitting and crying in someone else's house. Really, I was homeless. I hope to stay there and I hope to make a life for myself there. దీనికన్నా పెద్ద మిస్టరీ ఇస్ ద H1B, గ్రీన్ కార్డులు, ఇవన్నీ. ద వీసా. కష్టపడి బయటికి వెళ్ళాం, చదివాం, జాబ్ కొట్టాం, వీసా పరిస్థితి. మన యుఎస్ లో ర్యాండమ్లీ ఒక 4 మంది గుసగుసలాడుతుంటే అందులో H1B అనే టర్మ్ వినబడితే అక్కడ ఇండియన్సే అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంత డిమాండ్ మన ఇండియన్స్ అక్కడ H1B వీసా మీద. ఇక గ్రీన్ కార్డ్ అంటారా, వెయిటింగ్ లిస్ట్ 100 సంవత్సరాలకు పైగా ఉంది. అంత ఘనత. ఆ గ్రీన్ కార్డ్ వచ్చే లోపల తులసిని తాగేయచ్చు. టు ఆల్ మై బ్రదర్స్, దీని మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్. ఎక్కడో మధ్యలో గ్రే ఏరియాలో ఉంటుంది. మన దేశంలోనే ఉండండి, వెళ్ళొద్దు అని చెప్పలేను. ఎందుకంటే అన్ని ఆపర్చునిటీస్ మన కంట్రీలో ప్రస్తుతానికి లేవు. అక్కడ మీరు వెళ్తే మీ లైఫ్ సుఖంగా ఉంటుందని చెప్పలేను. ఎందుకంటే ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉందో, ఎవరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తున్నారో, ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా, మానిటరీగా బెనిఫిట్ అవుతున్నారా, ఇవన్నీ ఇన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్, మనం మన కంట్రీని బెటర్ చేయడానికి వీ హ్యావ్ టు వాయిస్ అవుట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవ్వాలి, మన ఆపర్చునిటీస్ బెటర్ అవ్వాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అవ్వాలి. ఇందాక చెప్పాను కదా, కష్టపడి చదువుదాం, ర్యాంక్ తెచ్చుకుందాం అనే ఆలోచన ఉండే ప్రతి వ్యక్తికి హీ నీడ్స్ టు గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ద ఓనస్ ఇస్ ఆన్ us, ఇట్స్ ఆన్ ఇండియా. అండ్ ఇండియా మీద నాకు నమ్మకం ఉంది. We will build that education system. I want you people to share this video to each and every friend of yours, brother of yours, cousin of yours. MS చేయాలన్న ఆలోచన ఎవరికైతే ఉందో, అబ్రాడ్ ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు, అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి, let this be that comforting video. మీరు లైఫ్ ని బెటర్ చేద్దామని వెళ్ళారు. అండ్ we wish you all the very best. నువ్వు అనుకున్నది సాధించాలి, నువ్వు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ అవ్వాలి. అండ్ you need to make your parents proud. మనందరం we need to rise above unfair education system, rise above societal pressure, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్.